హిందూపూర్ క్రిస్టియన్స్ పేజీ వీక్షకులందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ అందరితో కలిసి ప్రభువును ఆరాధించే భాగ్యాన్ని, ఘనపరిచే అవకాశాన్ని, వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించి ఆనందించే ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. హిందూపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులకు, అంతేకాకుండా ఈ పేజ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యొక్క నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. నిజంగా దేవుని వాక్యం బాగా విరివిగా మనకు అందుబాటులో ఉన్నదని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం మనకి ఈ దినముల్లో చాలా అవసరం. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడైతే వెల్లడవుతుందో ఆయన వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము వెల్లడి అవ్వటం మూలంగా వెలుగు ప్రసరిస్తూ ఉందో, ఈ చీకటి లోకములో నివసిస్తూ ఉన్నటువంటి ప్రజలు చీకటిలో నుండి జీవపు వెలుగులోనికి నడిపించబడడానికి అవకాశం ఉంది. పాపములో నుండి పరిశుద్ధత వైపుకు రావడానికి అవకాశం ఉంది. లోకంలో నుండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెంతకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీరందరూ కూడా ఈ లైవ్ లో పాలు పొంది దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ లైవ్ ను ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, సర్వశక్తి కలిగిన యేసుదేవా, మహిమ ఘనత ప్రభావములకు అర్హుడమైనటువంటి నాయన, మీ ఘనమగు పరిశుద్ధమైన నామమునకు స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావమును ఆరోపిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ పాద సన్నిధిలో మేము మిమ్మను స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరుస్తూ ఉండగా మీరే మీ ఘనమైన నామాన్ని హెచ్చింప చేసుకోండి. మీరే ప్రభువా ఈ సాయంకాలపు చక్కటి స్తుతి ఆరాధన మూలంగాను, వాక్య ధ్యానం మూలంగాను మహిమ పొందాలని, అనేకులను దర్శించాలని, అనేకులను దీవించాలని, మీ ఘననామమును హెచ్చింప చేసుకోవాలని కోరుకుంటూ అమూల్యమైన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుని యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభువును స్తుతించవలసినటువంటి సమయం ఇది. ప్రభువును స్తుతించడానికి క్వైర్ వారు సిద్ధంగా ఉన్నారు. వారు ముందుకొచ్చి ఈ సమయంలో చక్కటి పాటలతో ప్రభువును మహిమపరచబోతూ ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఫస్ట్ పాట పాడుకుందాం.
ఆకాశమందు భూమిలోన అనే పాట పాడుతూ ప్రభువును మహిమపరచుకుందాం. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. నా చింతనే ఉన్నవాడు యెహోవా షమ్మా దేవుడు, ఆయన జీవన కోటయు, నాకు భయము లేదుగా. నా చింతనే ఉన్నవాడు యెహోవా షమ్మా దేవుడు, ఆయన జీవన కోటయు, నాకు భయము లేదుగా. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. అవసరములను తీర్చువాడు యెహోవా ఈరే దేవుడు, ఆయనే అన్ని చూచుకొనే నా మంచి సహాయకుడు. అవసరములను తీర్చువాడు యెహోవా ఈరే దేవుడు, ఆయనే అన్ని చూచుకొనే నా మంచి సహాయకుడు. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. మరొక పాట పాడుకుందాం. సత్యము మహత్యము గల దేవుడవు నీవేన పాటతో ప్రభువును మహిమపరచుకుందాం. సత్యము మహత్యము గల దేవుడవు నీవే, వాక్యము వాగ్దానము నెరవేర్చువాడవు నీవే. సత్యము మహత్యము గల దేవుడవు నీవే, వాక్యము వాగ్దానము నెరవేర్చువాడవు నీవే. నీ వంటి వాడు లేడు, నీలాంటి వాడు కరలాడే. నీ వంటి వాడు లేడు, నీలాంటి వాడు కరలాడే. సత్యము మహత్యము గల దేవుడవు నీవే, వాక్యము వాగ్దానము నెరవేర్చువాడవు నీవే. శూరుడవు బహుధీరుడవు, సర్వశక్తి గల దేవుడవు. శూరుడవు బహుధీరుడవు, సర్వశక్తి గల దేవుడవు. శుద్ధుడవు
గల దేవుడవు నీవే. వాక్యము వాగ్దానము నెరవేర్చువాడవు నీవే. నీ వంటి వాడు లేనే లేడు, నీలాంటి వాడు కనరాడే. నీ వంటి వాడు లేనే లేడు, నీలాంటి వాడు కనరాడే. సత్యము మహత్యము గల దేవుడవు నీవే. వాక్యము వాగ్దానము నెరవేర్చువాడవు నీవే. సత్యము మహత్యము గల దేవుడవు నీవే. వాక్యము వాగ్దానము నెరవేర్చువాడవు నీవే. దేవునికి స్తోత్రాలు. మనం చక్కటి పాటలతో ప్రభువును స్తుతించగలిగి ఉన్నాం. ప్రభువును ఆరాధించేటటువంటి సమయం ఇది. మన స్తుతి సింహాసనం మీద ఆసీనుడగు ప్రభువు ఆయన మన యొక్క స్తుతులను గైకొనటం మూలంగా మన జీవితాల్లో అద్భుతాలను చేస్తాడు. ఆయన మన యొక్క హృదయాలను సంతోషపరుస్తాడు, మనలను సంతృప్తి పరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తూ ఉన్నామో స్తుతుల మూలంగా ఒక చక్కటి దుర్గము స్థాపింపబడేటటువంటి అవకాశం ఉంది. మనము స్తుతించటం మూలంగా మనము దేవునిని ఘనపరచటం మట్టుకే కాకుండా పరలోకము నుండి దేవుని యొక్క దివ్యమైన అద్భుతమైనటువంటి శక్తిని భూమి మీదకి దిగిరావటం, ఆ శక్తి మన కోసం గొప్ప అద్భుతాలను చేయటం మనము చూడగలిగినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు యొక్క నామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏమై ఉందో ఆ శక్తి అంతటిని కూడా మనము అనుభవించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభువును మనము ఆరాధన చేద్దామా? దేవుని ఘనమైనటువంటి నామాన్ని మనము ఆరాధన చేద్దాం. అందరము కూడా ప్రభు వైపు చూద్దాం. అందరము కూడా ప్రభు యొక్క నామమును మనము హృదయపూర్వకంగా సన్నుతించటానికి ఇష్టపడదాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రాలు. ప్రభువా మీకు వందనాలు. పరిశుద్ధుడా మిమ్మలను స్తుతిస్తున్నాం. మహోన్నతుడా మిమ్మలను కీర్తిస్తున్నాం. ఘనుడా మిమ్మలను ఆరాధిస్తున్నాం. యేసు నాయనా మిమ్మలను హెచ్చిస్తున్నాం. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెహోవా ఈరే చూచుకొను నీవుంటే చాలు నాకు. యెహోవా రాఫా స్వస్థతనిచ్చు, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడయుండి అకరాలన్నీ తీర్చు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యెహోవా ఎలోహిం సృష్టికి కర్తవు, నీ వాక్కుచే కలిగే ప్రభు. యెహోవా ఎలియోన్ మహోన్నతుడవు, నీ వంటి వారెవరు. యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత, నా హృదయలో రమ్ము దేవా.
నీవుంటే చాలు నాకు, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యెహోవా ఎల్‌షడాయ్, శక్తి సంపూర్ణుడా, నా బలము నీవే కదా. యెహోవా రోయి, కాపరి నీవే, నన్ను కాయుము కరుణామయా. యెహోవా నీసే జయించు దేవా, నా భయము నీవే ప్రభు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. ప్రభు అయిన యేసు నీవుంటే చాలు నా జీవితంలో. సమస్తమును చేయగలిగిన వాడవు, స్వస్థతనివ్వగలిగినటువంటి వాడవు, నడిపించగలిగిన వాడవు, తోడై ఉండి క్షేమమునిచ్చువాడవు, సంరక్షించువాడవు, సమకూర్చువాడవు, శుభములతో నింపువాడవు, ఆశీర్వదించువాడవు, ఆనందింపచేయువాడవు. అయా మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, సాయంకాల సమయంలో మీ ఘనమైన నామమునకు మహిమను చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మహిమ కలిగిన దేవ, మహోన్నతుడవైన ప్రభువ, చాలిన తండ్రి, మీకు వందనాలు. మా జీవితాల్లో అన్ని సమయాల్లో మమ్మలను విడువక తోడయున్న ప్రభువా, నీకు వందనాలు. మా జీవితాల్లో మమ్మలను వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉన్న యేసయ్య, మిమ్మలను స్తుతిస్తున్నాం ప్రభువా. మా హృదయాభిలాషను తీర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు మహిమను చెల్లిస్తున్నాం. మా జీవితంలోని కొరతలన్నీ తీర్చువాడవు, అక్కరలన్నీ తీర్చువాడవు, ఆశీర్వదించువాడవు. తండ్రి, నీకే వందనాలు, నీకే వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు నీకే కలగాలని కోరుకుంటూ మా స్తుతి ఆరాధనను మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనకిచ్చిన చక్కటి సమయం, అమూల్యమైన సమయం, అద్భుతమైన సమయం, మన ప్రభుతో గడిపేటటువంటి సమయం. ఈ సమయంలో కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి ప్రారంభించుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఇన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా,
మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రంను ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలరా, ఆత్మీయులరా, ప్రియ విశ్వాసులరా, ఈ సాయంకాల సమయంలో మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన భూలోకంలో పరిచర్య చేస్తూ ఉన్న దినములవి. ప్రాముఖ్యంగా కపెర్నహూము ప్రాంతములో యేసు క్రీస్తు ప్రభువు ఆయన సేవ చేస్తూ ఉన్నారు. కపెర్నహూము ప్రాంతంలో ప్రభు సంచరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో వాక్యాన్ని బోధించారు. వివిధ స్థలాలకు వెళ్ళారు. అనేక మందికి వాక్యాన్ని అందించారు. అనేకమైనటువంటి అద్భుతాలను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ ప్రాంతంలో చేశారు. అంతేకాకుండా తన శిష్యులతో యేసు క్రీస్తు ప్రభు అనేక విషయాలను వివరించి విశదపరిచి చెప్పడం కూడా మనకు ఆ ముందున్నటువంటి వాక్య భాగంలో బహు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత జరిగిన తరువాత ఉన్న పాటుగా యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో అంటూ ఉన్నారు, మనము అద్దరికి వెళ్ళిపోదాం, మనం అటువైపుకి వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు శిష్యులు ప్రభువును తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఒక చిన్న పడవను, దోణెను సిద్ధం చేశారు. ఆ చిన్న దోణెలో ప్రభువును ఎక్కించుకొని వాళ్ళు ప్రయాణమై అద్దరికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ సన్నివేశము మనకందరికీ కూడా చాలా బాగా తెలిసినటువంటి సన్నివేశం. ఎప్పుడైతే వాళ్ళు అద్దరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వారు ప్రయాణంలో ఉండగా ఆ సముద్ర ప్రయాణంలో చాలా బలమైన గాలి వీయడం, తుఫాను రేగటం, అలల చేత దోణె కొట్టబడటం, ఆ ప్రయాణము బాగా డిస్టర్బ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. ప్రయాణము బాగా ఆటంకపరచబడింది. శిష్యులు బాగా భయపడిపోయారు. శిష్యుల యొక్క మనస్సులో చాలా అలజడి చోటు చేసుకుంది. ఈ సంఘటన అంతా కూడా చోటు చేసుకున్నటువంటి తరువాత మనం ప్రాముఖ్యంగా ఈ సాయంకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఆలోచన చేయగలిగినట్లయితే 40వ వచనాన్ని చూద్దాం. యేసు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు తన శిష్యులతో, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? యేసు క్రీస్తు ప్రభువు శిష్యులతో అంటూ ఉన్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య తన శిష్యులతో అంటున్నటువంటి మాట, మీరెందుకు భయపడుచున్నారు అనగా శిష్యుల యొక్క మనస్సులలో భయం చోటు చేసుకుంది. ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ చిన్నదైనటువంటి దోణె తుఫానులో చిక్కుకుపోయి ఉందో, వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి దోణె అలల చేత కొట్టబడుతూ ఉందో, బలమైన గాలి వీస్తూ ఉందో, ఈ సంఘటన సన్నివేశం అంతా చూస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా కూడా ఇంత భయానకమైనటువంటి వాతావరణం చూస్తూ ఉన్నప్పుడు సహజంగా ఖచ్చితంగా భయము ఏర్పడుతుంది. శిష్యులు కూడా బాగా భయపడిపోయారు. ఏమవుతుందో, అసలు బ్రతుకుతామా, బ్రతికి బయటపడగలమా అనే ప్రశ్న వాళ్ళ మనస్సుల్లో తలెత్తి ఉండొచ్చేమో. అందుకే వాళ్ళు చాలా భయపడిపోయారు. యేసయ్య వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, మీరెందుకు భయపడుచు ఉన్నారు అనే ఒక ప్రశ్న వేయడం మనకు కనిపిస్తుంది. శిష్యుల యొక్క మనస్సులో భయము అన్నది చోటు చేసుకుంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, సహజంగా భయము చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు ఈ సాయంకాల సమయాన మనతో అంటూ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. 41వ వచనంలోనికి వెళ్దాం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఏంటంట, వారు మిక్కిలి భయపడి అనే మాట కనిపిస్తుంది. మొదట వాళ్ళు భయపడ్డారు, అది ఒక భయం. రెండవదిగా 41వ వచనంలో వాళ్ళు మిక్కిలే భయపడుతున్నారు, ఇది మరొక భయం. అక్కడ కనిపిస్తున్నటువంటి భయానికి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి భయానికి వ్యత్యాసం ఉండటం మనం గమనించవచ్చు. మొదట కనిపిస్తూ ఉన్నటువంటి భయం తుఫాను రేగడాన్ని బట్టి వాళ్ళ యొక్క మనస్సులలో పుట్టుకొచ్చినటువంటి భయం.
అయితే రెండవదిగా కనిపిస్తూ ఉన్నటువంటి మిక్కిలి భయపడిరి అనేటటువంటి మాట, ఇది దేని మూలంగా కలిగింది అంటే యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఆ తుఫానునంతటిని కూడా నిమ్మలింప చేసేసాడు, ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ తుఫానును గద్దించాడు, తుఫాను గద్దింపబడినటువంటి తుఫాను నిమ్మలించగా అక్కడ సముద్రం అంతా కూడా వాతావరణము ప్రశాంతంగా మారిపోయినప్పుడు ఇప్పుడు శిష్యుల యొక్క మనస్సులలో మిక్కిలి భయము చోటు చేసుకుంటూ ఉంది. ఎందుకు ఈ భయం చోటు చేసుకుంది అంటే 41వ వచనంలోనే కనిపిస్తుంది, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారంట. ఎవరో ఈయన, గాలి ఈయనకు లోబడుతూ ఉంది, సముద్రం ఈయనకు లోబడుతుంది. ఈయన ఒక మాట ఆజ్ఞాపించగానే సమస్తము నిమ్మలించిపోయింది. ఈయన ఎవరో అని శిష్యులు అనుకుంటూ ఉన్నారు. దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. శిష్యులైనటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువు చేత పిలువబడినటువంటి వారు, ప్రభువు చేత వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని యొక్క సేవ కోసమై నియమితమైనటువంటి వారు, ప్రభువుతో కూడా సేవలో వెళ్ళినటువంటి అనేక అనుభవాలు కలిగి ఉన్నటువంటి వారు, క్రీస్తు యేసు ప్రభు చేస్తూ ఉన్నటువంటి ఆ సేవలో వారు అనేక గొప్ప అద్భుతాలను కళ్ళారా బహుస్పష్టంగా చూసినటువంటి వారుగా మనము వాళ్ళను గూర్చి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సేవా జీవితంలో అనేక గొప్ప అద్భుతాలను బహుస్పష్టంగా చూసినటువంటి వీరు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు అనేక మంది రోగగ్రస్తులు రావటం మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనము 32-33 వచనాల్లో గమనించి చూస్తున్నప్పుడు, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అనే మాట కనిపిస్తుంది. అనగా యేసు క్రీస్తు ప్రభువు అనేకులను స్వస్థపరచటం వాళ్ళు చూశారు, దయ్యములను వెళ్ళగొట్టటం వాళ్ళు చూశారు, అపవిత్రాత్మ శక్తుల యొక్క బంధకాల నుండి ప్రభువు విడుదలను అనుగ్రహించటం వాళ్ళు చూశారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అధికారముతో బోధించటం వాళ్ళు చూశారు. ఆయన కలిగి ఉన్న అధికారం, బోధించుటలో కలిగి ఉన్న అధికారము, అద్భుతములు చేయటలో కలిగి ఉన్న అధికారము, స్వస్థపరచుటలో కలిగి ఉన్నటువంటి అధికారము, దయ్యములను వెళ్ళగొట్టుటలో కలిగి ఉన్న అధికారము, దీనినంతటినీ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చూశారు. అయితే అన్నింటినీ చూశారు, కానీ ఎప్పుడైతే సముద్రాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గద్దించి నిమ్మలమవ్వమని ఆజ్ఞాపించాడో, సముద్రము నిమ్మలించినప్పుడు వాళ్ళు మిక్కిలి భయపడిపోయి ఈయన ఎవరో అని అనుకుంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసుతో కలిసి సేవలో వెళ్తూ ఉన్న అనుభవం, అద్భుతాలను చూస్తూ ఉన్న అనుభవం ఉంది, కానీ ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క అధికారము, ఆయనకున్నటువంటి శక్తి ఎంత గొప్పదో, దాని లిమిట్స్ ఏమై ఉన్నాయో గ్రహించలేనటువంటి స్థితిలో ఆ రోజున శిష్యులు ఉండటం మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్స్ ఎబిలిటీ? ప్రభు యొక్క సామర్థ్యాన్ని గూర్చి, ప్రభు యొక్క శక్తిని గూర్చి నీకున్నటువంటి అవగాహన ఏంటి? ప్రభు యొక్క శక్తి ఎంత అయి ఉంది అని నీవు అర్థం చేసుకున్నావు? ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలకు ఉన్నటువంటి లిమిట్స్ ను గూర్చి నీకున్నటువంటి అవగాహన ఏమై ఉంది? చాలా సార్లు మనకున్నటువంటి మెచ్యూరిటీ సరిపోదు,
ప్రభువును అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. మనము మన లిమిట్స్లో ఆలోచన చేస్తూ ఉంటాం, మన పరిమితులలో, మన పరిధిలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనము చూసిన దానిని మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఏదైతే చూసామో, మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, మనం ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో దానికంటే అనేక రెట్లు గొప్పవైన అద్భుతాలను చేయగలిగినటువంటి శక్తి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునకుంది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఆయన చేయగలిగినది బహు గొప్పది. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం సాగిపోతూ ఉన్నామేమో, అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉన్నటువంటి మనము మన ప్రభువును ఎంతవరకు అర్థం చేసుకోగలిగి ఉన్నాం? మన ప్రభు యొక్క శక్తిని ఎంత మట్టుకు మనము అర్థం చేసుకుని దానిని గూర్చినటువంటి అవగాహన కలిగి ఉన్నాం? ఈ సాయంకాల సమయంలో ప్రభువు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున శిష్యులు చేసినట్టుగా మనం చేయొద్దు. ప్రభు యొక్క శక్తిని గూర్చి వారు తక్కువగా అంచనా వేసుకున్నారేమో. ఆయన సముద్రాన్ని గద్దించగా వాళ్ళు ఆ అద్భుతాన్ని చూసినప్పుడు మిక్కిలి భయపడుతున్నారు. సముద్రం మీద తుఫాను రేగినప్పుడు భయపడ్డారు, అయితే తుఫాను గద్దింపబడి నిమ్మలించబడినప్పుడు మిక్కిలి భయపడ్డారంట. ప్రభు శక్తిని చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి చూడండి. ఇది మన విశ్వాస జీవితంలో మన యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి అంటే, ప్రభువు శక్తి గొప్పది అనేటటువంటి ఆ అండర్స్టాండింగ్ కలిగి ఉండాలి. ఆయన చేయగలడు, మన కోసం ఆయన చేయగలడు, మన పక్షంగా ఆయన అద్భుతం చేయగలడు, దేనినైనా చేయగలడు, ఎంతవరకైనా చేయగలడు. ఆయన మనలను ప్రేమించుటను బట్టి, ఆయన మనలను పిలిచి ఉన్న కారణాన్ని బట్టి, ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి ఆయన మన కోసం దేనినైనా చేయగలడు అనేటటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక మాట అంటాడు, చికెన్ మైండెడ్ క్రిస్టియన్స్ అని ఒక మాట అంటాడు. బిల్ విన్స్టన్ అనే సేవకుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, చికెన్ మైండెడ్ క్రిస్టియన్స్. ఆయన ఒక కథ చెప్తాడు. ఏంటి ఆ కథ అంటే, ఒక చెట్టు మీద గద్ద నివసిస్తూ ఉందంట. చెట్టు మీద గద్ద నివసిస్తుంది గూడు కట్టుకొని. అదే చెట్టు కింద ఒక కోడి కూడా నివాసం చేస్తూ ఉంది. అయితే ఏం జరిగిందంటే, పైన చెట్టు మీద నివసిస్తూ ఉన్నటువంటి గద్ద గుడ్లు పెట్టింది. కింద ఉన్నటువంటి కోడి కూడా తన గూటిలో, తాను నివసిస్తున్న ఆ గూడులో అది గుడ్లు పెట్టింది. పొరపాటున ఒకరోజు ఏం జరిగిందంటే, చెట్టు మీద ఉన్నటువంటి గద్ద గూటిలో నుండి ఒక గుడ్డు జారిపోయి కోడి పెట్టిన గుడ్లలో కలిసిపోయిందట. అయితే రోజులు గడిచాయి, రెండు కూడా ఆ గుడ్లను పొదిగాయి. గద్ద తన గుడ్లను పొదిగింది, కిందున్నటువంటి ఆ కోడి కూడా తన యొక్క గుడ్లను పొదిగి ఉంది. అయితే ఎప్పుడైతే ఆ గుడ్లు పొదగబడ్డాయో, పిల్లలైనప్పుడు కోడి పిల్లలు ఏం చేస్తున్నాయి? కోడి పిల్లలన్నీ కూడా కిచకిచమంటూ ఆ భూమి మీద అటు ఇటు తిరగటం, ఆ చెత్త చెదారంలో ఉన్నటువంటి ఆహారాన్ని, దానికి కావాల్సిన ఆహారాన్ని అది వేరుకొని తినటం, ఇలా చేస్తూ ఉంది. ఈ గద్ద పిల్ల కూడా ఏం చేస్తుందో తెలుసా? కోడి పిల్లలతో కలిసి ఉంది కదా, మొదటి నుండి కోడి పిల్లలతో కలిసి ఉంది కాబట్టి ఈ గద్ద పిల్ల కూడా కోడి పిల్లలు ఎలా నడుస్తాయో అలా నడవటం అలవాటు చేసుకుంది. కోడి పిల్లలు ఏం తింటాయో అదే తినడం అలవాటు చేసుకుంది. కోడి పిల్లలు ఎలా బ్రతుకుతాయో అలాగే బ్రతకటం నేర్చుకుంది. అవి కాస్త పెరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక రోజున చెట్టు మీద ఉన్నటువంటి తల్లి గద్ద కిందకి చూస్తూ ఉందంట. ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఆశ్చర్యంగా చూసి, ఇదేంటి, అన్ని కోడి పిల్లలే కానీ ఆ కోడి పిల్లల్లో ఒకటేంటో కాస్త డిఫరెంట్ గా కనిపిస్తూ ఉందే, ఒకటేంటో చూడ్డానికి అది గద్ద పిల్లలాగా, నా పిల్లలాగా కనిపిస్తూ ఉందే అని దానికి ఆశ్చర్యం వేసి మరింత జాగ్రత్తగా గమనించినప్పుడు తల్లి గద్దకు అర్థమైపోయింది, ఆ కోడి పిల్లల జతలో ఒక గద్ద పిల్ల ఉంది అని. ఎప్పుడైతే దానికి అర్థమైపోయిందో
ఆ తల్లి గద్ద ఏం చేసిందో తెలుసా? నెమ్మదిగా ఆ పిల్ల గద్ద దగ్గరికి వచ్చి చెబుతూ ఉందంట, పిల్ల పిల్ల, నీవు కోడి పిల్లల జతలో ఉన్నావు, కానీ నీవు కోడి పిల్లవు కాదు, నీవు గద్ద పిల్లవు. నీకు రెక్కలున్నాయి, నీకు ఎగరగలిగిన సామర్థ్యం ఉంది. నీ రెక్కలు చాపి నీవు విహరించి ఆకాశంలో ఉన్నతమైనటువంటి స్థలాల్లో నీవు బహు చక్కగా విహరించగలిగినటువంటి సామర్థ్యము నీకుంది. నీవు కోడి పిల్లవు కాదు, నీవు గద్ద పిల్లవు. నీ శక్తి గొప్పది, నీ సామర్థ్యం గొప్పది, నీ జీవితానికి ఉన్న విలువ గొప్పది. నీవు గద్ద పిల్లవి అని దానికి అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తుంటే ఈ పిల్ల ఏమంటుందో తెలుసా? నేను గద్ద పిల్ల కాదు, నువ్వు చెప్తున్నది అబద్ధం. నేను గద్ద పిల్ల కాదు, నేను కోడి పిల్లనే. నాకు రెక్కలు లేవు, నాకు ఎగరడం చేత కాదు. నేను భూమి మీద నడవటమే నా బ్రతుకు. ఇలా నడవటం, ఇలా తినటం, ఇలా ఉండటం, ఈ భూమి మీద ఉండటమే ఇదే నా జీవితం, ఇంతే నా బ్రతుకు. నేను గద్ద పిల్ల కాదు, నాకు గొప్ప భవిష్యత్తు లేదు, నా లైఫ్ ఇంతే. చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితం అలా ఉంటుంది. మనం అనుకుంటాం నా లైఫ్ ఇంతే, నా బ్రతుకింతే, ఈ భూమి మీద ఉండటమే, ఇలా ఉండటమే నా స్థితి. కానీ మనం విశ్వసించిన దేవుడు అంటూ ఉన్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైనటువంటి తలంపులను నేను మీకోసం కలిగి ఉన్నాను. నేను మీకోసం కలిగి ఉన్నటువంటి ప్లాన్స్ చాలా ఉత్తమమైనవి, చాలా గొప్పవైనటువంటి ఆలోచనలు నేను మీకోసం కలిగి ఉన్నాను. మీ జీవితాలను నేను హెచ్చించటానికి ప్రణాళిక వేసి ఉన్నాను. మిమ్మలను ఉన్నత స్థితిలో ఉంచుతాను. మీ జీవితంలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు తలగా ఉండటం నా ఉద్దేశం, మీరు పైవారుగా ఉండటం నా ఇష్టం, మీరు గొప్ప వాళ్ళుగా ఉండటమే నా యొక్క ఆలోచన అయి ఉంది అని ప్రభువు ఎన్నిసార్లు మనకు బోధించటానికి ప్రయత్నం చేసినా, అనేక మంది దైవ సేవకులు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, మనం అనుకుంటాం నా లైఫ్ ఇంతే, నా స్థితి ఇంతే. దేవుని ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువు మనతో అంటున్నాడు, డోంట్ బీ చికెన్ మైండెడ్ క్రిస్టియన్స్. కోడి పిల్ల లాంటి మనస్తత్వం కలిగి ఉన్న జీవితం మనకొద్దు. ప్రభువు మనకిచ్చినటువంటి జీవితం అత్యంత విలువైనటువంటిది. విశ్వాసం అనేటటువంటి రెక్కలను మనము చాపి ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ విశ్వాసాన్ని చేబూని, విశ్వాసము మూలంగా మనము గొప్పగా విహరించటానికి, మనము గొప్పగా ఎదగడానికి, మనం గొప్ప స్థితిని సంపాదించుకోవడానికి, మనము గొప్ప స్థానాలను అధిరోహించటానికి ప్రభువు నీకోసం ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రభువు తప్పక నిన్ను హెచ్చించటానికి ఆయన ఇష్టపడుచూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన అద్భుతాలను చేయగలిగినటువంటి ప్రభువుగా ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో శిష్యులు అనుకుంటూ ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చూసిన శిష్యులు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చూసినటువంటి శిష్యులు, వాళ్ళు అనుకున్నారు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వస్థతనివ్వగలిగిన దేవుడు, ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఆయన దయ్యాలను వెళ్ళగొట్టగలిగినటువంటి దేవుడు, ఆయన ఏవేవో కొన్ని అద్భుతాలు చేస్తాడు అంతే అని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రభువుకున్న అధికారము ఇంకా ఎంత గొప్పదో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని వాక్యం ఒక చక్కటి మాట చెప్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో గుర్తుంచుకుందాం, నీవు నేను విశ్వసించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన అధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన అధికారము బహు గొప్పది. ఆయన సర్వాధికారం కలిగి ఉన్న దేవుడు. కొంతే కాదు ఆయన అధికారం, ఆయన అధికారము చాలా గొప్పది, చాలా విశాలమైనటువంటిది. ఆయన అధికారం కింద సర్వము ఉంది.
పరలోకములో ఆయనకు అధికారం ఉంది, భూమి మీద ఆయనకు అధికారం ఉంది. ఆకాశంపై ఆయన అధికారం కలిగి ఉన్నవాడు, భూమి మీద ఆయన అధికారం కలిగి ఉన్నవాడు, సముద్రం మీద ఆయన అధికారం కలిగి ఉన్నవాడు. ఆయనను నమ్మినటువంటి బిడ్డల కోసం ఆయన దేనినైనా చేయగలిగినటువంటి వాడు. సముద్రం మీద అద్భుతాలను చేయగలిగిన వాడు, భూమి పైన అద్భుతాలను చేయగలిగిన వాడు, ఆకాశంలో అద్భుతాలను చేయగలిగినటువంటి వాడు, సర్వ సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడు నీ కోసం మహత్ కార్యాలను చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. చూడండి, మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉండగా ఖచ్చితంగా ఈ లోకంలో మనము శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చక్కగా రాయబడిన స్పష్టమైన మాట ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఇన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఏ దోణి మీద అలలు కొట్టబడ్డాయంట? ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టాయి. యేసు క్రీస్తు ప్రభువు ఉన్న దోణెను తుఫాను తాకింది, అలలు తాకాయి, గాలి ఆ దోణెను కొడుతూ ఉంది. యేసు క్రీస్తు ఉన్నటువంటి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి శోధనలు, ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా మన జీవితంలో మనం పోరాటాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయితే శోధన కలిగినప్పుడు, సమస్య చెలరేగినప్పుడు, మన జీవితంలో క్రీస్తు యేసును కలిగి ఉండగా, ఆయనను కలిగి ఉన్న దోణిలో, ఆయనను కలిగి ఉన్న జీవితంలో సమస్యలు చెలరేగినప్పుడు మనకు భయం కలగొచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ భయాలన్నింటి మధ్య ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, తనకు సర్వాధికారం ఉన్నది కాబట్టి తాను కలిగి ఉన్న అధికారం చేత ఆయన నీ కోసం అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన నీ కోసం అద్భుతాన్ని చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు, ఏ విషయంలోనైనా చేస్తాడు, దేనినైనా ఆయన కంట్రోల్ చేస్తాడు. ఆ రోజున తన శిష్యుల కోసం ప్రభువు సముద్రాన్ని కంట్రోల్ చేశాడు. నీ కోసం ఈరోజు ప్రభువు దేనినైనా చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీ యొక్క సమస్యలను గురించి బాధపడుతున్నారా? మీ యొక్క అనారోగ్యాన్ని గురించి బాధపడుతున్నారా? మీ యొక్క అసమాధాన స్థితిని గురించి బాధపడుతున్నారా? మీ ఆర్థిక ఇబ్బందులను గురించి బాధపడుతున్నారా? ఎలాంటి సమస్యలు నీ జీవితాన్ని కొట్టి అల్లకల్లోలం చేస్తూ ఉన్నాయి? నీవు అనుకుంటూ ఉన్నావు, నేను ప్రభువునందు చాలా చక్కటి విశ్వాసాన్ని కలిగి ఉన్నానే, నా విశ్వాసంలో నేను ఎప్పుడూ కూడా బలహీన పడిపోలేదే, నేను ఎప్పుడు కూడా ప్రభువుకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదే, నేను చాలా చక్కగా అనుదినము ప్రభుతో సహవాసం కలిగి ఉన్నానే, అయినా ఎందుకు నాకే ఈ సమస్యలు, అయినా ఎందుకు నాకే ఈ శోధనలు, ఎందుకు నేనే ఇలా బాధపడాల్సి వస్తూ ఉంది, ఎందుకు నాకు అనారోగ్యం, ఎందుకు నాకు అసమాధానం, ఎందుకు నాకు ఇబ్బంది, నేను ఎక్కడైనా పొరపాటు చేశానా? నీవు అనుకుంటూ ఉన్నావేమో. నీవు ప్రభువును కలిగి విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావు కాబట్టే నీ జీవితంలో శోధనలు వస్తూ ఉన్నాయి. అయితే సహజంగానే శోధనలు వస్తాయి నువ్వు ప్రభువును కలిగి ఉన్న కారణాన్ని బట్టి. అయితే నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుండి నిన్ను తప్పించటానికి నీ జీవితంలో ప్రభువు ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడువని దేవుడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. శిష్యులు అవగాహన లేక, విశ్వసించలేక వాళ్ళు భయపడ్డారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ప్రభునందు విశ్వాసం ఉంచాలి. శిష్యులతో ప్రభు అంటున్నాడు 40వ వచనంలో, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు తన ప్రియమైన శిష్యులను గురించి ఒక మాట అన్నాడు, నమ్మిక లేక ఉన్నారా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిందేంటో తెలుసా? ఈ సాయంకాల సమయంలో ఎప్పుడు కానీ ఆ మాట మన జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి. నమ్మకం లేదా నీకు? విశ్వాసం లేదా నీకు? దేవుడు చేయగలడనేటటువంటి ఆ నిరీక్షణ నీకు లేదా అనేటటువంటి ఒక రెడ్ మార్క్ మన జీవితంలో ఎప్పుడు పడకుండా చూసుకోవాలి.
మనం ఎంత మంచి విశ్వాసం కలిగి ఉన్నా మన ముందు శోధనలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు అక్కడ మనము నిలబడలేకపోతే ప్రభు అంటాడు, ఎందుకు నీవు నమ్మలేకపోతూ ఉన్నావు? నేను చేయగలనని విశ్వసించలేకపోతూ ఉన్నావే ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. వాళ్ళు నమ్మలేకపోయారు కాబట్టి మిక్కిలి భయపడ్డారు ప్రభు చేసిన అద్భుతాన్ని చూసినప్పుడు. ప్రభు అయితే మనతో అంటున్నాడు, నేను చేయగలనని ఈ దినము నుండి మీరు విశ్వసించండి. విశ్వసించటం మూలంగా ఏమవుతుందో తెలుసా? ప్రభు అద్భుతాన్ని చేసినప్పుడు మీ హృదయంలో ఆనందం కలుగుతుంది. మీ హృదయంలో నుండి స్తుతి ఉద్భవిస్తుంది. మీ హృదయంలో నుండి గొప్ప సంతోషం పుట్టుకొని వస్తుంది. అలాంటి అనుభవంలో మనమందరం కూడా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. తలలు వంచుదామా, కళ్ళు మూసుకుందామా? ఈ చక్కటి సమయంలో మన జీవితంలో నీకోసం దేనినైనా చేయగలిగిన ప్రభువు నీకుంటే చాలని కోరుకో. ఈ లోకంలో సమస్యలకు భయపడుతున్నావేమో. ఓకే, మనం మానవులమే కదా, సమస్యలకు భయపడవచ్చు. అయితే ఆ సమస్యల్లో నుండి ప్రభువు మనలను తప్పిస్తాడని మనం విశ్వసించాలి. శిష్యుల మనస్సులలో 2 రకాల భయాలు కనిపిస్తున్నాయి. మొదటిది తుఫానును గూర్చిన భయం, రెండవది తుఫాను అణగిపోయినప్పుడు ప్రభువుకున్న అధికారాన్ని చూసినప్పుడు, అమ్మా ఇంత గొప్పవాడా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే భయం. ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు, ప్రభువు అధికారం గొప్పది, ఆయనకున్నటువంటి సామర్థ్యం గొప్పది. పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టే నీకోసం ఆయన అద్భుతాలను చేస్తాడు. భూమి మీద చేస్తాడు, ఆకాశంలో చేస్తాడు, సముద్రంపై చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు, నీ ఇంటిలో చేస్తాడు, నీవు పని చేస్తున్న ఆఫీస్లో చేస్తాడు. నీకోసం ప్రభు ఎక్కడైనా చేస్తాడు అద్భుతాన్ని. ఎలాంటి అద్భుతాన్నైనా చేస్తాడు. అందుకోసమే ఒక్కసారి ఈ సమయాన ప్రభువుతో, అయ్యా నీవుంటే నాకు చాలు అని మనమందరం కూడా హృదయపూర్వకంగా చెప్పి ఆయనను విశ్వసిద్దామా? మనమందరం కలిసి నీవుంటే చాలు నాకు అని ప్రభుతో చెప్దాం. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యెహోవా యీరే చూచుకోనురే, నీవుంటే చాలు నాకు. యెహోవా రాఫా స్వస్థతనిచ్చు, నీ గాయమే బాగు చేయును. యెహోవా షమ్మా తోడై ఉండి అక్కరలన్నీ తీర్చు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. నీవుంటే చాలు,
నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా విశ్వాసపు స్థాయి పెరగాలని మీరు కోరుకున్నందుకు వందనాలు. మేము మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నాం, కానీ మా విశ్వాసం ప్రభు యొక్క శక్తి విషయంలో కొంత మట్టుకే మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయన మా కోసం ఏదైనా చేయగలడని, ఎప్పుడైనా చేయగలడని